అల్లుల్లా మజాకా అంటున్న బాలయ్య. అయితే బాలయ్యకు దీటుగా అల్లుళ్ళు ఏం చేశారు, అయితే బాలయ్య ఎందుకు అల్లుల్లా మజాకా అంటున్నారు అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఏపీలో ఎలక్షన్స్ ముగిశాయి, కౌంటింగ్ ముగిసింది. అతి భారీ ఘన విజయంతో చరిత్ర ఎరగనటువంటి ఒక విజయాన్ని మాత్రం టీడీపీ కావచ్చు, కూటమి కైవసం చేసుకుంది. అదే ఇలాంటి టైంలో బాలయ్య గారు అల్లుల్లా మజాకా అని చెప్పేసి అయితే అంటున్నారు. యాక్చువల్గా ఈ సినిమా ఉంది అల్లుడా మజాకా అని, కానీ ఇప్పుడు బాలయ్య డబుల్ అల్లుల్లా మజాకా అంటున్నారు. సో ఆ యొక్క స్టోరీ అనుకున్నటువంటి ఒక నేపథ్యం. అల్లుల్లా మజాకా అనడానికి ముందు మరి మావయ్య మజాకా అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మరి బాలయ్య బాబు హ్యాట్రిక్ కొట్టడం, సినిమాల్లో హ్యాట్రిక్ మనం చూసాం. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి హ్యాట్రిక్ కంప్లీట్ అయిపోయింది. మరి హిందూపురం నుంచి పోటీ చేసుకుంటూ మూడోసారి హ్యాట్రిక్ కొట్టడం అనేది మరి అదొక సక్సెస్ కదా. ఇక్కడ మావయ్య మజాకా. అయితే ఇక్కడ మావయ్య మజాకాలో కూడా మనం లాస్ట్ 2014-10లో చూసుకుంటే మనకు 12,000 ఓట్ల మెజారిటీ, తర్వాత 16,000 ఓట్లు. ఈసారి దానికి డబుల్ అవుద్దని చెప్పాం, మనం ముందే చెప్పాం, మొన్న వీడియో చేసాం మనం. దానికి డబుల్ మనం అనుకున్న డిస్కషన్లోనే వచ్చింది. ఖచ్చితంగా ఈసారి డబుల్ ఫిగర్ రాబోతుంది అని చెప్పేసి అయితే అనుకొని ఖచ్చితంగా అనుకున్నట్టుగా 30 అనుకుంటే మనకి 31 పైచిలకైతే ఓట్లు పోలేని సంగతి, మెజారిటీ అయితే వచ్చింది సంగతి చూస్తాం. సో మావయ్య మజాకా అనేది కూడా అయిపోయింది. ఇప్పుడు అల్లుల దగ్గరకు వస్తే ఏంటి? ఇప్పుడు నవీన నాప చేను పండగ పోదని సామెత ఉంది. మరి లోకేష్ బాబు గారు 2019లో మంగళగిరి ఓడిపోయినప్పుడు ఆ నవీన నోళ్ళు కూడా ఉంటాయి కదా. అలాంటి వ్యక్తి మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 1,00,000కి దగ్గరగా మెజార్టీతో, అసెంబ్లీలో అది రికార్డు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్లు తక్కువ ఉంటాయి కాబట్టి మరి 90,000 పైచీలకు ఓట్లు సాధించడం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి మరి నాపచేను పడినట్టే కదా. ఇప్పుడు లోకేష్ బాబు గారిని విమర్శించిన వాళ్ళు చాలా ఉన్నాయి గతంలో. మరి మంగళగిరి ప్రజలు పట్టం కట్టి బ్రహ్మరథం పట్టారనవచ్చు ఆయనకి. ఇక మరి చిన్నాలుడి విషయానికి వచ్చేసరికి భరత్ గారు వైజాగ్ నుంచి పోటీ చేశారు. పోటీ చేసి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన పరిస్థితి కూడా అంతే. గతంలో ఉన్న పరిస్థితి అదే కదా. మరి ఇవాళ 5 లక్షల పైచీలకు ఓట్లతో ఆయన గెలుపొందారు పార్లమెంట్కి. అంటే పార్లమెంటు స్థాయిలో 5 లక్షల మెజార్టీ అంటే చాలా మంచి మెజార్టీ అని చెప్పాలి. అసెంబ్లీకి వచ్చేసరికి 1,00,000 మెజార్టీ అంటే అద్భుతమైన మెజార్టీ అని చెప్పాలి. మరి అల్లుల్లా మజాకా అంటే ఇదే. అయితే మనం మంగళగిరిలో చూసుకుంటే పోయినసారి 5,370 ఓట్లతో ఆయన ఓడిపోయినట్టుగా తెలిసింది. అయితే లోకేష్ గారే లేదా టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దాని పక్కన ఒక 0 పెట్టి అంత మెజార్టీతో గెలవబోతున్నాం అన్నట్టు చెప్పారు. అంటే 53,700 పైచిలకు ఓట్లు అన్నట్టుగా మాట్లాడారు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఆ ఫిగర్లు కూడా మార్చి దాన్ని డబల్, ఎక్కడైతే బాలకృష్ణ గారు మనం డబల్ అనుకున్నామో అక్కడ డబల్ అయింది, ఇక్కడ అనుకున్న ఫిగర్కి డబల్ అయింది. సో డబల్ ఫిగర్స్తో కావచ్చు. అటు శ్రీ భరత్ కూడా ఖచ్చితంగా అనుకున్న స్థాయిలో లాస్ట్ టైం ఓడిపోయినా ఈసారి 5 లక్షల మెజారిటీ అనేది మామూలు మాట కాదు. సో మొత్తానికి అల్లుల్లా మజాకా లేదా మావయ్య మజాకా, అసలు పూర్తిగా అల్లుళ్ళు మామూలు మజాకా అంటే ఏమంటారు? ఇదే ఇక్కడ మెజార్టీలు ఏంటంటేనండి, వీళ్ళ విషయమే కాదు, ఎక్కడ మెజార్టీలు చూసుకున్నా కానీ ఒక కొత్త రికార్డులు తయారైనాయి. సరే మన వాళ్ళ రికార్డులు పక్కన పెట్టేసుకుంటే, ఇక చవటాయను నేను నీకంటే పెద్ద చవటాయను నేనని ఒక పాట ఉంది, పాత సినిమాలో పాట. ఇక ప్రత్యర్థులైన వైసీపీ వాళ్ళు వెనకబడిన చూసుకుంటే మరి ఎవరు పెద్ద చవటాన్ని అర్థం కావట్లా. ఒక దశలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఓడిపోతున్నారు అంటూ వార్తలు వచ్చినాయి. మరి బొత్స సత్యనారాయణ గారి పరిస్థితి ఏంటి, బొత్స ఝాన్సీ గారి పరిస్థితి ఏంటి? అయితే ఇప్పుడు వీళ్ళు కూడా అనుకుంటున్నారంట, లేదు నేను ఓన్లీ ఇన్ని సీట్లతోనే ఇన్ని ఓట్లతోనే ఓడిపోయాను, నువ్వు నాకన్నా తక్కువ ఓట్లతో ఓడిపోయావు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఆ పాట గుర్తొచ్చింది నాకు, చవటాయన నేను నీకంటే పెద్ద చవటాయన నేనని వాళ్ళు అట్ట పాడుకుంటున్నారు. ఇక్కడేమో మావయ్య మజాకా, అల్లుల్లా మజాకా అని మనం మాట్లాడుకుంటున్నాం. చూడండి, కాలం ఏదైనా కాల మహిమ అండి. కర్మ రిపీట్స్ అంటాం, కాల మహిమ ఎప్పుడైనా సరే అది. సో మొత్తానికి పూర్తి నారా ఫ్యామిలీ కావచ్చు, ఇటు నందమూరి ఫ్యామిలీ కావచ్చు, కంప్లీట్గా అందరూ ఆనందోత్సవాల్లో అయితే ఉంటున్నారు. సో వీళ్ళ మెజారిటీలే వీళ్ళకి హై ఎండ్ మెజారిటీ లాగా మనకు కనిపిస్తూ వస్తున్నాయి. సో మొత్తానికి సెలబ్రేషన్ సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయి అంటే ఏమంటారు? అసలు మామూలుగా లేదండి. ఏ ఊరు చూసుకున్నా నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి.
కొంతమంది నాకు ఫోన్ చేసి మా ఊళ్ళో ఫ్యాన్ బండి కట్టి ఏలాడి కట్టాము, కొంతమంది ఏమో కొంతమంది ఏమో పాడికి కట్టి మోసుకెళ్తున్నారంట. ఇలాంటి వార్తలు వస్తున్నాయి. అసలు నిజంగా నేను నా జీవితంలో నేను నా వ్యక్తిగతం చూసుకుంటే ఈ తరహా ముఖ్యమంత్రి నేను ఇంతవరకు చూడలేదండి. ఒకటి, ఈ తరహా విజయాన్ని కూడా నేను ఇంతవరకు చూడలే. అది నా జీవితంలో ఈ 2 సంఘటనలు నేను మర్చిపోలేను. మరి ఇక్కడ చూసుకుంటే నారావారి విషయానికి వచ్చేసరికి, నందమూరి వారి విషయానికి వచ్చేసరికి, నందమూరి వారి చరిత్ర ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు 82లో పార్టీ పెట్టినప్పుడు ఎంత వైభవం ఉందో దానికి మించిన వైభవాన్ని మళ్ళీ తీసుకురావటువంటి పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఇది మామూలు విషయం అయితే కాదు. ఇది ఒక చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన విజయంగానే మనం చెప్పొచ్చు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా అటు పక్కన అల్లుళ్ళేమో మావయ్య మజాక అంటున్నారు, ఇటు పక్కన మావయ్య ఏమో అల్లుల్లా మజాక అంటున్నారు. పూర్తి ఆనందోత్సవాల్లో వాళ్ళు ఉన్నారు. సో పుత్రోత్సాహం అని కూడా అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారికి పుత్రోత్సాహం అని మనం అది కూడా వింటుంటాం కాబట్టి ఇవాళ అది కూడా కనిపిస్తుంది. అదండి. సో చూద్దాం సార్, వీళ్ళ మెజారిటీలో వీళ్ళు బ్యారేజ్ చేసుకోవడానికే టైం సరిపోతుంది. ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం ఎప్పుడు అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే పడింది. సో ప్రమాణ స్వీకారం రోజు ఎలాంటి సంబరాలు జరుగుతాయో వెయిట్ చేసి చూద్దాం. నమస్తే.